గిరిజన సంక్షేమం కోసం మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకించి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా గిరిజన ప్రజల పట్ల చాలా సిద్ధతతోనే వ్యవహరించిందనడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజన గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టి గిరిజన అభివృద్ధికి పెద్దపీటలు వేస్తూ గిరిజన అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 8,159 కేటాయించడం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణ, గిరిజన వర్గాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన కూటమి ప్రభుత్వం కూడా చేపట్టిందనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మారుమూలన ఉన్నటువంటి 1,962 గిరిజన ప్రాంతాలకు 1,200 కోట్లతో రోడ్లు మంజూరు చేసి గిరిజన ప్రాంత ప్రజలకు ఎంతగానో మన ప్రభుత్వం సహాయపడతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 250 కోట్లతో గిరిజన గ్రామాల్లో 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టడానికి మన ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. ఎందుకంటే గిరిజన ప్రాంతంలో ఎక్కువగా విద్య, వైద్య సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల తరచుగా గిరిజనులు మృత్యువాట పడేటువంటి పరిస్థితులు చాలా గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. దానికి అనుగుణంగా ఈరోజు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం అధ్యక్ష. అదేవిధంగా 2,373 కోట్లతో 2,191 గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ, అదేవిధంగా 16,816 గిరిజన ప్రాంతాలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడానికి మన కూటమి ప్రభుత్వం కూడా సిద్ధంగా చర్యలు కూడా చేపడతా ఉంది అధ్యక్ష. ఇది చాలా మంచి విషయం అధ్యక్ష. అదేవిధంగా పాడేరులో 500 కోట్లతో మెడికల్ కళాశాల పనులు కూడా పూర్తి చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఈరోజు చూస్తే గిరిజన ప్రాంత ప్రజలు ఎక్కడెక్కడికో MBBS చదవాలంటే దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నానా రకాల ఇబ్బందులు పడుతూ ఎన్నో రకాల సమస్యలతో బిడ్డలు సరిగ్గా చదువుకోని పరిస్థితి, ఆ ఉద్యోగాలు రాని పరిస్థితి మా ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఇప్పుడు పాడేరులో మాకు దగ్గరలోనే ఈ యొక్క మెడికల్ కళాశాల రావడం అనేది చాలా సంతోషకరం. ఆ పనులు పూర్తి చేయడానికి కూడా మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉండడం పట్ల మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఆదివాసులైనటువంటి పోలవరం నిర్వాసితులకు కూడా వరదల సమయంలో గత వైసీపీ ప్రభుత్వం చూస్తే ఎవరైతే పునరావాస కేంద్రాల్లోనూ అదేవిధంగా వరదకు మునిగిపోయినటువంటి కుటుంబాలని జగన్మోహన్ రెడ్డి కనీసం వెళ్ళి పరామర్శించకుండా గాల్లో తిరిగి వచ్చి ఏదో సోయింగ్ చేసి వదిలేయడం తప్ప నిర్వాసితులకు ఎటువంటి న్యాయం చేయని పరిస్థితి గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ మన ప్రభుత్వం మనం వచ్చిన వెంటనే ఈ బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి బాధితులకు మనం ఇవ్వడం కూడా చాలా సంతోషకరమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు, రోడ్లు సరిగ్గా లేక గిరిజనులందరూ కూడా డోలీ వ్యవస్థతో బాధపడుతూ హాస్పిటల్కు డోలీలో వెళ్తూ ఉన్నారని మన చంద్రబాబు నాయుడు గారు ఫీడర్ అంబులెన్స్ని పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెంటనే ఆ ఫీడర్ అంబులెన్స్ని కూడా రద్దు చేయడం ద్వారా మళ్ళీ కూడా ఈ గిరిజనులందరూ కూడా డోలీ మోతల్లోకే మళ్ళీ వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా గిరిజనులందరూ కూడా వాళ్ళ యొక్క రక్తహీనతతో బాధపడతా ఉన్నారని ఫుడ్ బాస్కెట్లు కూడా పథకం ద్వారా మన ప్రభుత్వం మనం గిరిజనులకు అందిస్తే వాటిని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి గిరిజనులు రక్తహీనతతో బాధపడి మృత్యువాత పడేటట్లుగా చేసినటువంటి పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి కల్పించారు అధ్యక్ష. అందుకని అధ్యక్ష నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అరకు కాఫీని ఒక ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలి, ఒక బ్రాండ్గా పరిచయం చేయాలనేసి అరకును ప్రోత్సహిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గంజాయిని ప్రోత్సహించారు అధ్యక్ష. ఈరోజు చూస్తే అరకు ప్రాంతంలో అదేవిధంగా పాడేరు ప్రాంతంలో ఈ గాంజాని పండిస్తూ ఉన్నారని ఒక ముద్ర అనేది వేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అరకును ప్రోత్సహించడం కాకుండా గంజాయిని పెంచడానికి ఎక్కువ ప్రోత్సహించాడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఈరోజు చూస్తే రాష్ట్రాన్ని మన ఏపీని కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా సిగ్గు పడేటువంటి పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం వల్ల ఈ ఆదివాసీ గిరిజనులందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఎందుకంటే గిరిజన అస్తిత్వాన్ని కూడా దెబ్బ కొట్టినటువంటి ద్రోహి ఎవరు ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు అధ్యక్ష. ఇకపోతే
గిరిజన హక్కులకు కానీ గిరిజన చట్టాలకు కానీ ఏమాత్రం భంగం కలగకూడదని మన ప్రభుత్వం 1/70 చట్టం తీసుకొచ్చి వాళ్ళ హక్కులను కాపాడుతూ వాటికి భంగం కలగకుండా ఎంతగానో చర్యలు తీసుకుంటా ఉంటే ఈరోజు చూస్తే మొన్న 1/70 చట్టానికి మన ప్రభుత్వం మీద వ్యతిరేకం అన్నట్టుగా నినాదాలు రకరకాలుగా ఈ వైసీపీ పార్టీ నాయకులు వెనకలుండి ప్రోత్సహించినటువంటి పరిస్థితులు అధ్యక్ష. కానీ ఈ సందర్భంగా నేను మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం గిరిజన హక్కులకు కానీ చట్టాలకు కానీ ఎప్పుడు వ్యతిరేకం కాదు అనేది కూడా ఈ సందర్భంగా గిరిజన ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక నందమూరి తారక రామారావు గారు అన్నగారు గిరిజనులు అందరూ కూడా వెనుకబడి ఉన్నారని చెప్పి అక్కడ గిరిజనులకి ఏదో ఒకటి న్యాయం చేయాలి, వారు బ్రతకాలంటే ఏదో ఒకటి వాళ్ళకి ఉపాధిలా కల్పించాలనే ఉద్దేశంతో జీడి మామిడి మొక్కలను ఆయనే కొనించి వాటిని పెంచడానికి కూడా దుప్పట్లని లేకపోతే రైస్ అని ఇచ్చి వాటి పెంపకాన్ని కూడా ప్రోత్సాహాన్ని కల్పించి ఈరోజు మా గిరిజనులందరూ కూడా కడుపు నిండా భోజనం తింటూ ఉన్నారంటే ఈ జీడి మామిడితో వచ్చేటువంటి ఆదాయంతోనే ప్రజలందరూ కూడా చాలా క్షేమంగా సంతోషంగా ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అయితే ఈ జీడి మామిడి మొక్కలు ఉన్నాయి, పెంచుకొని బాగానే ఉన్నాం, కానీ ఈ దళారులు అనే వాళ్ళు అక్కడ మాకు సరైన జీడి మామిడి ఫ్యాక్టరీస్ లేకపోవడం వల్ల దళారులు ఏం చేస్తూ ఉన్నారంటే తక్కువ రేటుకే ఈ యొక్క రైతుల నుంచి కొనుగోలు చేసి వాళ్ళు ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు. కానీ మా ఏవైతే రైతులు ఉన్నామో మేమందరం కూడా నష్టపోయినటువంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటున్నాయి. కనుక మా రంపచోడవరం నియోజకవర్గంలో ఈ జీడి మామిడి ఫ్యాక్టరీని ఒకటి ఏర్పాటు చేసినట్లయితే మాకు అక్కడ ఉపాధి అవకాశాలు మా బిడ్డలకు కల్పించినట్లు ఉంటుంది, మాకు మంచి ఆదాయ వ్యయాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక తమ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే జీవో నెంబర్ 3 అధ్యక్ష. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనలో ఆదివాసీ గిరిజనులకి అక్కడున్న వారికి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మన ప్రభుత్వం జీవో నెంబర్ తీసుకొస్తే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ సుప్రీంకోర్టులో జీవో నెంబర్ని రద్దు చేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయకుండా చోద్యం చూసి ఈ రోజు ఏదో గిరిజనులకు న్యాయం చేస్తూ ఉన్నాను, నా ఎస్టీలు నా ఎస్సీలు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. కనుక మన లోకేష్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మాట ఇచ్చారు జీవో నెంబర్ 3ని పునరుద్ధీకరిస్తామని. దాని విషయంలో కూడా ఒకసారి ఆలోచన చేయాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఒక్క విషయం అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ఈ